వెల్కమ్ బ్యాక్. సార్, యుఎస్ సెనేటర్ ఎఫ్సిఆర్ఏ సవరణల మీద అమెరికా చట్టసభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. సార్, భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయవచ్చు అన్నారు. ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏకు చేసే సవరణలో చర్చలను మతపరమైన స్వచ్ఛంద సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వానికి అనుమతినిస్తాయి. ఇది క్రైస్తవులపై స్పష్టమైన దాడి అవుతుంది అంటూ రైలీ మూర్ అన్నారు. సార్, ఇక రైలీ మూర్ అన్నట్లుగా ఈ దాడి క్రైస్తవుల మీద దాడి అన్నారు. ఈ విధంగా బిల్లు కనుక ముందుకు పోతే భారతదేశంతో మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది ఒక ప్రధాన ఆందోళన కలిగించే అంశం అవుతుంది అంటున్నారు. సార్, అంటే ఫండమెంటల్ పాయింట్ ఎఫ్సిఆర్ఏ సవరణ మంచిదా చెడ్డదా అది వేరే చర్చ. డెఫినెట్గా ప్రభుత్వము ఈ ఎన్జిఓల పైన విరుచుకుపడటానికి రకరకాల రీజన్స్తోనే వాళ్ళ ఐడియాలజికల్ ఎజెండా ఆధారంగా ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు తెస్తోంది. సో అది వేరే సబ్జెక్టు. సో ఎఫ్సిఆర్ఏ మంచిదా చెడ్డదా అనేది భారత పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, భారత సమాజం నిర్ణయిస్తుంది, అమెరికాకి ఏం సంబంధం. సో ఇది భారత పార్లమెంట్లో వస్తున్న చట్టం, ఇదొక సావరిన్ లా. సో వాట్ రైట్ అమెరికా హ్యాస్ టు టెల్ ఇండియా ఎలా చట్టాలు చేయాలి, పార్లమెంట్ ఎలా చట్టాలు చేయాలని చెప్పే హక్కు అమెరికాకు లేదు. అమెరికా అనుసరించేటువంటి విధానం ఏంటి? ఆఖరికి అమెరికా పార్లమెంట్లో చేసే చట్టాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం అని చెప్పి అమెరికా శత్రువులతో ఏ దేశం వాణిజ్యం చేసినా ఆ దేశం పైన మేము ఆంక్షలు విధిస్తాం అంటూ మనం రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నప్పుడు మన పైన ఆంక్షలు పెట్టారు. ఇటీవల రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు మన పైన ఆంక్షలు పెట్టారు. యూరప్ కొంటూ మన పైన మాత్రం ఆంక్షలు పెట్టారు. యూరప్ ఎందుకు కొంటుంది? ఎల్ఎన్జి, రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఏమో యూరప్ కొంటుంది, కానీ మన పైన ఆంక్షలు పెట్టారు. సో ఇలా అమెరికా తన చట్టాల ద్వారా మన దేశ విధానాల్ని కూడా నియంత్రించేటువంటి పని చేస్తూ ఈ మధ్య మన ట్రేడ్ అటాక్ చేసడం, టారిఫ్లు విధించడం కొరకు ప్రపంచంలో ఫోర్స్ లేబర్ బలవంతంగా పనిచేయించుకుంటున్న వారి శ్రమతో ఉన్నటువంటి ఉత్పత్తులను ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది కనుక ఇండియా మీద ఆంక్షన్ పెడతామని ఇలాంటి చట్టాలు అనుసరిస్తేటువంటి అమెరికా భారతదేశంలో ఏ చట్టం ఉండాలి, ఏ విధానం ఉండాలి అని నిర్ణయించే హక్కు అమెరికాకి ఎవడిచ్చాడు? ఇది ఒక సార్వభౌమాధికార దేశం, స్వతంత్ర దేశం. మా ఇండిపెండెంట్ పాలసీ మేముంటాం. ఇక్కడ ఒక డైనామిక్ సొసైటీ ఉంది, మనకు పొలిటికల్ సిస్టమ్ ఉంది, పార్లమెంట్ ఉంది, మీడియా ఉంది, సివిల్ సొసైటీ ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. సో అమెరికా నుంచి పాఠాలు చెప్పాల్సిన, అమెరికా నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేశంలో ప్రజలు ఎలా ఉండాలని, ఎందుకంటే కొన్ని విషయాల్లో దేశం అంతా యునైటెడ్గా ఉండాలండి జ్యోతి గారు. ఎందుకంటే ఎక్కడైనా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్న రాజకీయ విభేదాలు, విధానపరమైన విభేదాలు వేరు. ఒక దేశము సార్వభౌమాధికారము, స్వాతంత్రము, ఆత్మగౌరవం అనే అంశాలపైన రాజీ లేదు. నేను ఇప్పుడే కాదు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీసా ఇవ్వలేదు అమెరికా. ఇవ్వనప్పుడు కూడా నన్ను అడిగినప్పుడు నేను అదే చెప్పాను, నరేంద్ర మోడీ పైన మాకేమైనా గొడవ ఉంటే మేము తేల్చుకుంటాం. ఆయన గుజరాత్లో 2002 అల్లర్లకు బాధ్యుడా కాదా అది మా కోర్టులు నిర్ణయిస్తాయి, మా రాజకీయ వ్యవస్థ నిర్ణయిస్తే, మా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ భారతదేశంలో ప్రజలెన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని మీరు వీసా ఇవ్వము అని నిరాకరించడం అమెరికా వైఖరి సరైనది కాదని ఆ రోజు కూడా చెప్పారు. చాలామంది నరేంద్ర మోడీకి వీసా ఇవ్వకపోవడాన్ని సమర్థించిన వారు కూడా ఉన్నారు. బీజేపీని వ్యతిరేకించేవారు మోడీకి వీసా ఇవ్వకపోతే సమర్థించారు. కానీ ఇక్కడ ఇష్యూ మోడీ అని కాదు, ఇష్యూ ఎన్డీఏ ప్రభుత్వం అని కాదు, ఇష్యూ నరేంద్ర మోడీ భారతదేశంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. అందువల్ల మీరెవరు మాట్లాడటానికి? ఏమన్నా నరేంద్ర మోడీతో గొడవ ఉంటే మేము చూసుకుంటాం, నరేంద్ర మోడీ అనుసరించే విధానాలు తప్పుంటే మేము చూసుకుంటాం. ఈ మధ్య ఢిల్లీలో లక్షలాది మంది యువత చూసుకున్నారు కూడా కదా, విధానాన్ని మార్చేయగలిగారు, మంత్రిని తీసేయించగలిగారు. సో వీ హ్యావ్ అవర్ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతమైన సమాజం ఇది. అందువల్ల మాకు చట్టబద్ధ పాలన ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఉన్నాయి మాకు. అందువల్ల అమెరికా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఎఫ్సిఆర్ఏ బిల్లు మంచిదా చెడ్డదా, దట్ ఈస్ ద కంప్లీట్లీ డిఫరెంట్ డిబేట్.
కానీ భారత పార్లమెంట్ చేసే చట్టం పైన అమెరికా మాట్లాడడాన్ని ఖచ్చితంగా భారతీయులంతా వ్యతిరేకించాలి. సార్, ఢిల్లీ విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేత